ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు గారిని కోరుతున్నాం. ధర్మ పరిరక్షణకు ఆవిర్భవించిన భక్తి టీవీ హైందవ ధర్మం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఈ కోటి దీపోత్సవ ఉత్సవాల్లో భాగంగా అతి సనాతనమైన ఆలయ ప్రధానార్చకులకు, అలానే కార్యనిర్వహణాధికారులకు, గోసేవకులకు, ఆధ్యాత్మిక రచయితలకు, వేద పండితులకు కూడా సన్మానం చేస్తోంది. ఇక ఆ సన్మాన కార్యక్రమాలను ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఈరోజు మొదటిగా గ్రంథకర్త శ్రీ వేదశాస్త్ర అభిజ్ఞ జ్ఞాన సరస్వతి ఆచార్య కుప్పా వెంకట కృష్ణమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆచార్య కుప్పా వెంకట కృష్ణమూర్తి గారు సంస్కృతాంధ్ర సాహిత్యాల మీద, వేదాంత శాస్త్రాల మీద విశేష పరిశోధనలు చేశారు. గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర, యోగ వాసిష్ఠ్య హృదయం, గురుతత్వం, యోగ తారావళి మొదలైన 11 గ్రంథాలను రచించారు. వీరి ప్రధాన సంపాదకత్వంలో వేద విజ్ఞానం గురించి 20 పుస్తకాలు వెలువడ్డాయి. అనేక విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో వేద విజ్ఞానం గురించి తెనాలిలో లెక్చరర్గా, ఆంధ్రప్రభలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసిన వాసని వసంత కుమార్ గారు శ్రీ శారువారిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కథా రచయితగా, నవలాకర్తగా, నాటక రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆధ్యాత్మిక రంగాలకు చెందిన సుమారు 100 పుస్తకాలు రచించారు. ప్రస్తుతం యోగాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తరువాత వేద పండితులు శ్రీ యనమండ్ర యజ్ఞేశ్వర సోమయాజులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో వేద కుటుంబంలో జన్మించిన యనమండ్ర యజ్ఞేశ్వర సోమయాజులు గారు యజుర్వేద క్రమాంతాన్ని అధ్యయనం చేశారు. అనేక మందికి వేదం బోధించారు. సామయాగాన్ని చేసిన మహాపండితుడు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపారాయణ విభాగంలో పెన్షన్ తీసుకుంటూ వేదాన్ని 10 మందికి పంచుతున్న ధన్యజీవి. ఇలాంటి అరుదైన పండితుల్ని సన్మానించుకోవటం మన అదృష్టం. ఆ తరువాత ప్రధాన అర్చకులు కె హరీష్ శర్మ గారు అలనాటి తెలుగు వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయుల కాలం అత్యద్భుత కట్టడం రామప్ప దేవాలయం. ఈ దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తరువాత కె హరీష్ శర్మ గారు ఈ దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 13వ శతాబ్దంలో గణపతి దేవుని ముఖ్య సేనాని రేచర్ల రుద్రయ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాంటి అద్భుత దేవాలయానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కె హరీష్ శర్మ గారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన ఓ అర్చక కుటుంబంలో జన్మించారు. ఈయన
చిన్నతనంలోనే వేదంతో పాటు ఆలయ ఆగమాల్ని నేర్చుకున్నారు. శైవాగమంలో వీరి నిష్ణాతులు. స్వతహాగా ఆది శైవ కుటుంబం కావడంతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రామప్ప దేవాలయ ప్రతిష్టను ఉనుమడింపచేస్తున్నారు. తరువాత దుండిగల్ ఆనంద శర్మ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు దుండిగల్ ఆనంద శర్మ గారు. వంశపారంపర్యంగా ఈ ఆలయంలోనికి 2000వ సంవత్సరంలో ప్రధాన అర్చకుడిగా ప్రవేశించారు హరీష్ శర్మ గారు. వైదిక కుటుంబంలో జన్మించిన హరీష్ శర్మ గారు బాల్యంలోనే వేదాలను అభ్యసించారు. ఆలయ ఆగమాల్లో నిష్ణాతులు. నవబ్రహ్మలు కొలువైన విశిష్ట ఆలయంలో మరిన్ని కొత్త పూజా విధానాలు ప్రవేశపెట్టారు. ఆలయంలో ఇక నుంచి ప్రతి ఆదివారం చండీ హోమాల్ని నిర్వహించాలని తలపెట్టారు. ఇలాంటి అరుదైన వ్యక్తికి సన్మానించడం మన అదృష్టం. తర్వాత జి ఆత్రేయ బాబు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తరువాత జి ఆత్రేయ బాబు గారు, కృష్ణా జిల్లా ఆత్రేయ బాబు గారు కృష్ణా జిల్లా కలిబెందిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈయన ఆత్రేయ బాబు గారు వెంకట కృష్ణమాచార్యులు సుశీలాదేవి పుణ్య దంపతులకు జన్మించారు. వైఖానస ఆగమ ప్రవర విద్యలలో నిష్ణాతులైన 2000 సంవత్సరంలో రాష్ట్ర అర్చక సమాఖ్యకు ప్రధాన కార్యదర్శిగా ఎంపికై నేటి వరకు నిరంతరాయంగా 13 ఏళ్ల పాటు అదే పదవిని నిర్వహిస్తున్నారు. వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులకు వ్యతిరేకంగా ఉన్న అనేక చట్టాల్ని తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విజయం సాధించారు. వంశపారంపర్య హక్కును పునరుద్ధరించడానికి కృషి చేసి విజయాన్ని దక్కించుకున్నారు. అటువంటి వారిని సత్కరించుకోవడం అదృష్టం. తరువాత బెల్లి వెంకన్న గారు, అలనాటి తెలుగు వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయుల కాలం అత్యద్భుత కట్టడం రామప్ప దేవాలయం. ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. 13వ శతాబ్దంలో గణపతి దేవుని ముఖ్య సేనాని రేచర్ల రుద్రయ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాంటి అద్భుత దేవాలయానికి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి బెల్లి వెంకన్న. భారత ఆర్కియాలజీ ఆధీనంలో ఉన్న రామప్ప దేవాలయంలోనూ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. అపురూప ఆలయం కలకాలం నిలిచి ఉండేలా అనేక చర్యలు చేపట్టారు. ఆలయాన్ని సామాన్యులకు చేరువయ్యేందుకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇలాంటి అరుదైన వ్యక్తికి సన్మానించడం గర్వకారణం. దయచేసి భక్త మహాశయులందరికీ విజ్ఞప్తండి, దీపాలు వెలుగుతున్నాయి, ఒక పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోండి. పీఠాధిపతులకు, మఠాధిపతులకు, అర్చకులకు సత్కారం జరిగేటప్పుడు మనం చక్కగా కూర్చొని అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించాలి. దయచేసి కూర్చోండి అందరూ. ఈ కార్యక్రమానంతరం స్మితా మాధవ్ బృందం గారిచే నంది తాండవం, శివతాండవం లాంటి అత్యద్భుత కార్యక్రమాలున్నాయి. వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. తరువాత సన్మానకర్త నరహరి గురురాజా గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నరహరి గురురాజా గారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గ్రామంలో 1961లో ఓ అర్చక కుటుంబంలో జన్మించారు నరహరి గురురాజా గారు. తండ్రి స్వతహాగా వేద పండితుడు, అర్చకుడు కావడంతో బాల్యం నుంచే ఆలయ నిర్వహణపై, ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ పెంచుకున్నారు. 3 ఏళ్లుగా జోగులాంబ దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్న గురురాజా గారు ఆలయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. నవబ్రహ్మలు కొలువైన విశిష్ట ఆలయంలో మరికొన్ని కొత్త పూజా విధానాలు ప్రవేశపెట్టారు. కుంకుమార్చనకు ప్రత్యేక నిర్మాణాన్ని చేపట్టారు. తరువాత దారం వినోద్ గారు, గోసేవకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గోసేవను సేవిస్తే ముక్కోటి దేవతల్ని, గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల్ని సేవించినట్లేనని నమ్మిన కుటుంబం నుంచి వచ్చిన దారం వినోద్ గోసేవ కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు. బాల్యం నుంచే గోసేవపై మక్కువ పెంచుకున్న వినోద్ గారు మాతా నిర్మలానందమయి స్ఫూర్తితో కరీంనగర్లో కామధేను గో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ భావాల్ని పుణికిపుచ్చుకున్న వినోద్ గారు 3 ఎకరాల స్థలంలో 42 గోమాతలకు గోశాలలను నిర్వహిస్తున్నారు.
ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం రైతులకు ఆవు మూత్రం, ఆవు పేడతో ఆదాయం పొందే మార్గాన్ని అందించడమే. ఇలా రైతు సేవై గోసేవ ధ్యేయంగా జీవిస్తున్న వినోద్ గారిని సన్మానించడం సముచితం. ఇక ఆలయాల అర్చకుల్ని మనం ఇప్పుడు సన్మానించుకుందాం. ఉదయగిరి నందకిషోర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఉదయగిరి నందకిషోర్ గారు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈయన ఉదయగిరి నందకిషోర్ వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టి గత 15 సంవత్సరాలుగా స్వామివారి సేవలు తరిస్తున్నారు. తరువాత శ్రీ పరాంకుశం అనంత పద్మనాభ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పరాంకుశం అనంత పద్మనాభ ప్రసాద్ గారు నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పరాంకుశ అనంత పద్మనాభ ప్రసాద్ గారు కోదండరామస్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టి గత 10 సంవత్సరాలుగా స్వామి సేవలో తరిస్తున్నారు. అద్భుతమైన పూజా విధానాలతో ఆలయ సంప్రదాయాలను కాపాడుతున్నారు. తరువాత ఎస్ రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా ఈడూరు గ్రామంలోని చొక్కానాథ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఎస్ రామకృష్ణ అర్చకత్వం మీద మక్కువతో 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అర్చకత్వానికి వన్నె తెచ్చారు ఈయన. ఎస్ రామకృష్ణ గారు దయచేసి భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే దయచేసి కూర్చోండి. ఇంకా రైట్ సైడ్ చాలా మంది నిలబడి ఉన్నారండి. వాళ్ళు తీర్థం స్వీకరిస్తే కూర్చోండి. తరువాత ఎం సతీష్ కుమార్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం సతీష్ కుమార్ శర్మ గారు కృష్ణా జిల్లా రాంవరపాడు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులుగా వంశపారంపర్యంగా గత 14 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తర్వాత శ్రీ బృందావనం సుధీర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం జగన్నాథపురం గ్రామంలో వెలిసిన జగన్నాథ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈయన బృందావనం సుధీర్ బాబు గారు వంశపారంపర్య బాధ్యతలు నిర్వర్తిస్తూ అర్చకత్వానికి వన్నె తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైన వేద పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించి వేదాధ్యయనం కొనసాగించిన శ్రీ అలివేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మార్త పాఠశాల హైదరాబాద్ బాల వేద పండితులను వారి బృందాన్ని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం. వారికి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు గారి నుండి సన్మానం. జగన్నాథ